ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. నీకోసం ఎవరు పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎప్పుడు వస్తారో मैं अंदर आ सकते हैं? జాओ జాओ. జావో కాదన్నయ్య, కావో అనాలి. ఆవో అనాలి, జావో కావో కాదు. ఓహో. आओ आओ. जन्मदिन मुबारक है. शुक्रिया. తనెవరు? మా అన్నయ్య వర్క్ చేసే సైట్ లో బన్సీబాయ్ కూడా చేస్తాడు. అతని సిస్టర్. ఆహా, నార్త్ ఇండియనా? కాదు, బీహార్. భలే ఉంది. మీ పెద్దన్నకి సెట్ చేయలేకపోయావా? హై, నోరు మీవే బొస్సు. వాళ్ళు వింటే ఫీల్ అవుతారు. రే, బన్సీని ఎవరు పిలిచారు? నేనైతే కాదు. నేను కాదు. మాధవ్ బాయ్ ఫోన్ చేసి రమ్మన్నారు. ఎవరు పిలిచారని అడగలేదే. ఊరికే చెప్పాను. ఓ. ఏమా అలా ఉన్నావేంటి? ఏం లేదు పెద్ది. నీకిదంతా నచ్చకపోతే చెప్పు, త్వరగా ముగించేద్దాం. లేదు పెద్ది, అలసిపోయి వచ్చాను కదా, డల్గా ఉన్నాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యాను కదా, కాస్త ఎనర్జీ వచ్చింది. అయితే సరే, నువ్వు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం. आपकी ड्रेस बहुत अच्छी है. థ్యాంక్స్. ఆప్కి డ్రెస్ కూడా చాలా అచ్చీ హై. शुक्रिया. హా. ఏమండి, డెకరేషన్ అంతా నచ్చిందా? నేనే చేయించానండి. ఏమండి, మీకు కేక్ ఏదంటే ఇష్టం? ఏంట్రా, సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? ముగ్గురు జంటలుగా కనబడుతున్నారు. చిచి, సిల్లీ ఫెలో. చీచి ఏంట్రా? చూడు, నిండు బ్రాందీ షాప్లా ఇల్లు ఎంత కళకళలాడుతుందో. మనీషా నీకు తెలిసిందే. అదిగో కేశవనితో మాట్లాడుతుంది, తానే బుస్సు. ఓ, ఈ పెళ్ళేనా? అదే, ఈ పిల్ల కోసమేనా ఆ ఇంట్లో వాళ్ళు మన ఇంటికొచ్చి గొడవ పడ్డారు అని అడుగుతున్నాను. అవును. ఇప్పుడేంటి, నువ్వు గొడవ పడతావా? పోరా. ఎవరు? ఆయనే మా నాన్న. కొంపదీసి కాళ్ళకు దండం పెట్టాలా? అంత లేదు, ఆయన అవన్నీ ఏం పట్టించుకోడు. నాకు కూడా అలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. అంకుల్ జీ, మీరు పీకల దాకా మెక్కారా? అయ్యయ్యో, ఈ మాట ఎవరు నేర్పారు? ఇంకెవరు? వీడే. తప్పు. ఓ గలత్ బాతే, ఐసా నై బోల్నా. అనాల్సినవన్నీ అనేసిపోయింది. ఇంకా ఎంతసేపు అలాగే ఉంటారు? కేక్ కట్ చేయమ్మా. లక్కీ, కేక్ కట్ చేస్తే విషెస్ చెప్పి వెళ్తాను. అనయ్య, రా అన్నయ్య, రా. నేనెందుకురా?
రే కేశవ రారా రా చెయ్. రే కన్నా రారా వదినా వెలిగించదనా? హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ Happy బర్త్డే birthday టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పెద్ది పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సుపుత్ర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటిది మన కొంపేనా? ఇలాగా నా తాయారు చూసిందంటే ఇంటి ముందే గుండాగి చస్తుంది. మీ అందరికీ పెళ్ళిళ్ళైతే ఇల్లెంత బాగుంటుందా? ఇదంతా వదిన వల్లే. వదిన అడుగు పెట్టాకే మనదే ఒక ఇల్లు అని అర్థమైంది. బాయ్ లక్కీ. బాయ్ వికీ. రే డ్రాప్ చేసిరారా? పద. బాయ్ బాయ్. जी मैं जाके आता हूँ. వెళ్ళొస్తాం బాయ్. అలాగే బన్సీ, జాగ్రత్త. బాయ్. బాయ్. పార్టీ లేదా పుష్ప? మీ షర్ట్ జేబులో 1000 రూపాయలు పెట్టాను షికావత్, అక్కడుంది చూడండి. నానా బర్త్డే ఫంక్షన్ బాగా జరిగిందనియా? అవును. బాగా అలసిపోయాను రా. పనులన్నీ మాతో చేయించి నువ్వు అలసిపోయేదేంట్రా? రే పనులు చేయించడం కూడా పనేరా. కారులో వెళ్ళొచ్చిన వాళ్ళు అలసిపోతారు, ఫ్లైట్లో వెళ్ళొచ్చిన వాళ్ళు అలసిపోతారు. అర్థమైందా? నేను సర్ప్రైజుల మీద సర్ప్రైజులు చేసి చేసి అలసిపోయాను రా. మొట్టమొదటిసారి జీవితంలో నీ కోసం కాకుండా ఇంకొకరి కోసం ఆలోచించి అలసిపోయావులే. రే ఎగతాళి చేయకరా. ఇవాళ నేను అనుకున్నది జరిగింది, అనుకోనిది జరిగింది.
రే అసలు తనని సర్ప్రైజ్ చేసి సాధించిందేం లేదు కదరా. ఏదైనా మనసులో నుంచే పుట్టాలి. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటి ఇంకోటా? ఇంకో కేక్ కోయిస్తావా? దొండకాయ. లాంగ్ డ్రైవ్. అబ్బో, లాంగ్ డ్రైవ్ కే ఏంటి యాదగిరి గుట్టదాకనా? కాదు, ఇవాళ ఎవ్వరూ లేని చోటుకి తీసుకెళ్ళి నా లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర వదిలేసి పొమ్మంటుంది. రేయ్, నువ్వు లాంగ్ డ్రైవ్ కి పిలిస్తే తను సంతోషంగా వస్తుంది అనుకుంటున్నావా? ఎందుకురా నవ్వుతున్నావు? లైసెన్సే లేదు, సెన్స్ అనేది అసలే లేదు. అసలు మరి ఎలా వెళ్తావురా? పోలీసులు పట్టుకుంటే? ఫైన్ కడతాను. ఇంతకంటే మంచి సందర్భం దొరకదు. రాత్రి నుంచి సర్ప్రైజ్లు ఇచ్చి ఇచ్చి మహాలక్ష్మిని ప్లెజెంట్ మూడ్లోకి తీసుకొచ్చాను. ఇవాళ ఎలాగైనా సరే తనకి లవ్ ప్రపోజ్ చేస్తాను. మళ్ళీ క్షేమంగా ఇంటికొస్తావో లేదోనని నాకు భయంగా ఉందిరా. ఎగతాళి చేయండి రా, చేయండి. లేదురా, నేను సరదాగానే అన్నా. నా మాటల్లో ఒక హెచ్చరిక ఉంది. అంటే నువ్వెప్పుడు ముందు వెనక ఆలోచించకుండా చెయ్యాలనుకున్నదంతా చేసేస్తావు. అది బెడిసి కొడితే తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతావు. అతిథిగానో స్నేహితురాలిగానో ఇప్పుడు తను మన ఇంట్లో ఉంది. మళ్ళీ వెళ్ళిపోకుండా చూడు. తను నిన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తే ఇక నీకన్నా అదృష్టవంతుడు ఎవడు ఉండడ్రా. దిస్ ఈజ్ మై డే. నేను తెచ్చిన చీర కట్టుకొని వచ్చినప్పుడే నాకు అర్థమైందిరా, అంతా పాజిటివ్గా జరగబోతోంది అని. ఇవాళ నా వన్ సైడ్ లవ్కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటోంది. నా మనసులో ఏముందో అర్థమయ్యేలా చెప్తాను. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అసలు వదిన నీతో లాంగ్ డ్రైవ్ రావడానికి ఒప్పుకుంటుందంటావా? అంటే తను చక్రి, నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తారా? తప్పకుండా వెళ్దాం. మీకేమీ ఇబ్బంది లేదుగా? చచ్చా, ఎవరినేం అడుగుతున్నారు? అవునండి, స్కూటీ కీస్ తీసుకొస్తాను. మిస్టర్ మెకానిక్. నా వాట్ మిస్టర్ దొండకాయ్, ఇప్పుడేమంటారు? రేయ్, సూపర్ రా, ఆల్ ది బెస్ట్ రా. రే, తిక్క తిక్కగా మాట్లాడు. కాంగ్రెస్ అనియా, తింగర్ గా మాట్లాడకు. వస్తుంది. కీస్ ఇవ్వండి. వద్దు, నేనే డ్రైవ్ చేస్తాను. ఎందుకు? మీకు లైసెన్స్ లేదు కదా. మీకు లేదు కదా. ఫైన్ కడతాను. సూపర్ రా. రే, వెళ్ళరా. ఆల్ ది బెస్ట్ రా. బాయ్ బాయ్ రా. బాయ్. ఇది అందరిళ్లలో జరిగే సీన్ లాగే ఉందన్నయ్య. మనీలు కూడా అందరిలాగే మారిపోతుందేమోరా. మీకేం భయం లేదండి. మీరు చాలా మంది కన్నా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. వెనకాల వాళ్ళు హార్న్లు కొడుతూనే ఉంటారు. మీరు అలాంటివేం పట్టించుకోవద్దు. ఇంకొకటి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఆగిపోతే జీవితంలోనూ బండి మీద కూడా ముందుకి వెళ్ళలేమండి. ఇది డ్రైవింగ్లో నేను నేర్చుకున్న మొదటి పాఠం. మీరు ఆ పక్కకు వెళ్ళాలన్నా ఈ పక్కకు వెళ్ళాలన్నా ఏ పక్కకు వెళ్తున్నారో వెనక వాళ్ళకి తెలిసేలాగా ఇండికేటర్ వేస్తే చాలు. సడన్ గా లెఫ్టో రైటో తీసుకుంటే మాత్రం వెనక వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, గుద్దేస్తాడు. నేను బండి నేర్చుకునేటప్పుడు చాలా ఘోరంగా డ్రైవ్ చేసేవాడిని తెలుసా. ఒకసారి స్పీడ్గా వెళ్తుంటే ఒక బామ్మ అడ్డంగా వచ్చింది. భయపడి బ్రేక్ కొట్టానా, వెళ్ళి డాష్ ఇచ్చేశాను. ఆవిడ పడిపోయింది. నా పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించిందండి.
బండి ఆపాను. ఆవిడ లేచి మామూలుగా నడిచి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఎంత దుమ్మెత్తి పోసిపోయింది అనుకోండి మా అత్తలాగా. మీరు బండి నడుపుతానంటే నిజంగా నేను భయపడ్డానండి. కానీ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే, అది నన్ను వెనక కూర్చోబెట్టుకొని నడుపుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు మీరు డ్రైవింగ్లో బాగా డెవలప్ అయ్యారండి. మీరు చాలా గ్రేట్ అండి. వెరీ గుడ్ అండి. బాగా డెవలప్ అయ్యారండి. మీరు చాలా గ్రేట్ అండి. వెరీ గుడ్ అండి. వాళ్ళ ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే చేశాను నేను. నీ ఆధార్ కార్డు చక్రి దగ్గర ఉంది కదా. ఆధార్ కార్డ్ లేకుండా పోలీసులు ఎలా పెళ్లి చేశారు? నాకు తెలియదండి. ఎక్కడికి? అక్కడికే. ఎందుకో తెలీదా? మొదటి నుంచి నువ్వు మహాలక్ష్మిని ప్రేమిస్తున్నట్టు చెప్తావా? మరి చివరి నుంచి ప్రేమిస్తున్నట్టు చెప్తారా? తనకి నిజంగానే ఇష్టమైతే తానొచ్చి చెప్తుందనుకున్నావు కదా. అంతవరకు ఓపిక పట్టి వెయిట్ చేయలేను. ఎందుకు? అంతవరకు వెయిట్ చేయాలనుకుంటే ఈలోపు మా మధ్యలో దూరిపోయేలా ఉన్నాడు. ఇప్పటికే ఒకడు పికప్ డ్రాపు చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను గాని గ్యాప్ ఇస్తే వాడు ఆ గ్యాప్ని ఫిల్ చేసేలా ఉన్నాడు. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? అదెవరికి కావాలి? నీ ప్రేమ నిజమైందే అయితే మహాలక్ష్మి ఏదో ఒక రోజు గుర్తిస్తుంది కదా. ఆ ఏదో ఒక రోజు మహాలక్ష్మి ఇంకొకటితో పెళ్ళయ్యాకొస్తే నా నోట్లో నేనే మట్టి కొట్టుకున్నవాణ్ణి అవుతాను. తన మీద తనకి నమ్మకం లేనివాడే ఇలాంటి అభద్రతా భావంతో భయపడుతూ బతుకుతాడు. ఇవన్నీ పుస్తకాల్లో చదవడానికి, సినిమాల్లో చూడడానికి బాగుంటాయి. నిజ జీవితంలోకి వచ్చేసరికి ప్రాక్టికల్గా ఆలోచించడం తప్పనిసరి. ఆ మధ్యలో వచ్చినవాడు అందగాడు, ఆస్తిపరుడు, చదువుకున్నవాడు, పైగా ఆమె ఆఫీస్లో బాసు. వాడికి ఇన్ని క్వాలిఫికేషన్లు చాలా ఉన్నాయి. నేను నా ప్రేమని మనసులోనే పెట్టుకొని ఊరి చివర దీపం వెలిగించి నిరీక్షణ చేస్తూ నిలబడితే వాడొచ్చి ఆ దీపాన్ని ఊదేసి మహాలక్ష్మిని తీసుకెళ్ళిపోతాడు. నాకు మిగిలేది చీకటే. కాబట్టి ఆలస్యం చేయను. ఈరోజు మహాలక్ష్మి మూడు బాగుంది. నీ గొంతు నొక్కేసి మరి నా గొంతు విప్పుతాను. ఇందులో మార్పే లేదు. దబ్బాయిబే. రే చక్రి, నిలబడే కలలు గంటున్నావా? ఎదురుగా అమ్మాయిని పెట్టుకుని ప్రపోజ్ చెయ్యాలరా. నడు. వర్షం పడుతుంది కదండి, ఇలా రండి. పర్వాలేదు, మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. ముందు మీరే. ఎప్పటికీ లేడీస్ ఫస్టే కాదు, లేడీస్ ఫాస్ట్ కూడా. నేను చెప్పేది ఎలాగో చెప్తాను, చెప్పకుండా వెళ్లే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు చెప్పండి. పూర్తిగా విన్నాక నేను హాస్టల్కి వెళ్తాను, పేయింగ్ గెస్ట్గా వెళ్తాను అని చెప్పకూడదు. నేనేం చేయాలి అనేది మీరు నాకు చెప్పొద్దు.
మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి చాలు. సాగదీస్తే వినే అంత ఓపిక లేదు. మా ఇంటికున్న శాపం మీకు తెలుసు. మా ఇంట్లో ఎవరికీ పెళ్ళిళ్ళు కావని మా అత్త దుమ్మెత్తిపోసింది. తెలిసిన విషయం ఎందుకు? మీకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. ఆ కొండంత విషయాన్ని కొంచెం చిన్న చేసి చెప్పండి. అలాంటి శాపానికి గురైన మేము జీవితంలో మా ఇంటికి ఆడదిక్కే లేకుండా పోతాం అనుకున్నాం. అప్పుడు నేను మొదటిసారి మిమ్మల్ని యాదగిరి గుట్టలో చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చూడగానే ప్రేమలో పడ్డాను. నా మనసులో మాట దేవుడు అర్థం చేసుకుని మన పెళ్లి జరిగేలా చేశాడు. మా ఇంటికి నా భార్యగా వచ్చారు. మా ఇంటి కోడలయ్యారు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మీరెలా అనుకున్నా నేను మాత్రం మనకి జరిగింది నిజమైన పెళ్ళే అనుకుంటున్నాను. మిమ్మల్ని నా భార్యగానే భావిస్తున్నాను. మిమ్మల్ని వదులుకోలేను. విడాకుల పేరుతో దూరం చేసుకోలేను. కాబట్టి మనం విడాకులు తీసుకోవద్దు. నా మనసు నిండా మీరే ఉన్నారు. అందుకే మీరు 4 రోజులు హాస్టల్లో ఉన్నా తట్టుకోలేక మీ చుట్టూ తిరిగాను. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అలాగే మీతో కలిసి బతకాలని చాలా ఆశపడుతున్నాను. మీరు చెప్పడం పూర్తయిందా? ఇంచుమించు పూర్తయింది. ఆ ఇంచు కూడా మించడం ఎందుకు? అది కూడా వివరించండి. అంతే. మనం జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనేదే నా విన్నపం, విజ్ఞప్తి, మనవి, కోరిక. మీరేదైనా కోరుకునే హక్కు, స్వతంత్రం మీకున్నాయి. కానీ నాకు మీరెందుకు నచ్చాలి? ఒక్క కారణం చెప్పండి. మీకు నన్ను ప్రేమించే స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ నేను తిరిగి మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఏం రూల్ ఉందని ప్రేమించాలి? మనకి పెళ్ళయింది. అయితే ఏమైంది? నేను మీకు ఇష్టం లేని పెళ్ళి ఆపేశాను. మిమ్మల్ని సిటీకి తీసుకొచ్చాను. అందువల్ల ప్రేమ పుట్టదు, కృతజ్ఞత పుడుతుంది. థ్యాంక్స్ చెప్పగలను, ఐ లవ్ యూ అని చెప్పలేను. నేను మీకు ఆశ్రయం ఇచ్చి థ్యాంక్స్. మీ గోల్ వైపు మిమ్మల్ని నడిపించి అందుకు థ్యాంక్స్. మిమ్మల్ని ఇలాగే అపురూపంగా నో చూసుకుంటాను. థ్యాంక్స్. ఎందుకు? మీలాంటి ఫ్రాడ్ని నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? ఏమన్నారు? ఏం విన్నారు? ఫ్రాడా? కాదా? నేనా? కాదా? అలా ఎలా అంటారు? సాక్ష్యం కావాలా? కావాలి. సాక్షి కూడా కావాలా? కావాలి. అయితే పదండి. ఎక్కడికి? మన పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్కి. అక్కడికి ఎందుకు? సాక్ష్యం కావాలి కదా. ఆ, ఆ, ఏంటా సాక్ష్యం? నా ఆధార్ కార్డ్. సాక్షి కావాలా? మన పెళ్లి జరిపించిన కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్తో నాకు ఫోన్ చేయమని చెప్పిందెవరు? అడ్వకేట్ కాదు, మీరే.
ఒక్కసారి కాదు 2 సార్లు మీరు కానిస్టేబుల్తో నాకు ఫోన్ చేయించారు. ఐడి ప్రూఫ్ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది అని తర్కంగా ఆలోచించేంత మానసిక పరిస్థితి నాకు పోలీస్ స్టేషన్లో లేదు. అది మీకు అడ్వాంటేజ్ అయింది. పెళ్లి చేసుకున్నారు. ఎందుకింత మోసం చేశారు? చెప్పండి. ఇన్ని రోజుల పరిచయం, ఇన్ని రోజుల సావాసం, ఇన్ని రోజుల స్నేహం, ఇవన్నీ లేకపోతే నేను మీ మీద చీటింగ్ కేసు పెట్టి జైలుకి పంపించుండేదాన్ని. ఎందుకు నవ్వొచ్చింది? మీ అద్భుతమైన తెలివితేటలను చూసి. నాకే గనక తెలివుంటే ఈ ట్రాప్లో ఎందుకు పడతాను? నాకే గనక అన్ని తెలివితేటలుంటే ఇన్ని తిప్పలు ఎందుకు పడతాను? అంటే పెళ్ళికోడుతో పెళ్లి ఇష్టం లేదని మీరు చెప్పారు. ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలనుకున్నారు. అప్పుడు నేను మీకు సాయం చేశాను. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం, మీ గోల్ సాధించడం కోసం సిడ్నీకి తీసుకెళ్లమన్నారు. అప్పుడు నేను మీకు సాయం చేశాను. పోలీస్ స్టేషన్కి నేను మిమ్మల్ని తీసుకొచ్చానా? మీకిష్టం లేని పెళ్లి తప్పించడానికి, నా ప్రాణాలు నేను కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించమని మీ దేవుడు, అదే ఆ ముళ్లకంప బాలు, మనల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు. వేరే గత్యంతరం లేక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంతే తప్ప నేనేం ప్లానింగ్ చేయలేదు, చీటింగు చేయలేదు. మరి నన్ను చూడగానే ప్రేమలో పడ్డానన్నారు. అంటే నేను ముందు లేడీస్ ఫస్ట్ అనగానే మాట్లాడకుండా మీతో మాట్లాడించడం నయమైంది. ఇదంతా మీరు నన్ను ప్రేమించడం వల్లే చేశారని అర్థమైంది. కాదు, నా ప్రేమకి మన పెళ్లికి సంబంధం లేదు. మరి మీ సెల్ ఫోన్లో ఆధార్ కార్డు ఉండి లేదని అబద్ధం ఎందుకు నాతో చెప్పారు? ఉన్నప్పుడు ఉంది అని ఇచ్చాను. నేను హాస్టల్లో జాయిన్ అవుతానన్నప్పుడు ఆధార్ కార్డు ఉన్నా లేదని, అందుకే సీట్ రాదని అద్భుతంగా నటించారు. అప్పుడెందుకు లేదు? అలాగే డివోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆధార్ కార్డు ఉన్నా లేదని, అందుకే విడాకులు రావని అప్పుడు నమ్మబలికారు. అప్పుడెందుకు లేదు? పోలీస్ స్టేషన్లో పోలీసులు తొందర పెట్టినప్పుడు ఆ కంగారులో నా సెల్ ఫోన్లో ఉన్న మీ ఆధార్ కార్డు ఇచ్చాను. కానీ ఆ తర్వాత అది డిలీట్ అయింది. ఎలా అయింది అంటే, నేనిప్పుడు ఆ సెల్ ఫోన్ సంస్థకెళ్ళి, కన్జ్యూమర్ కోర్టుకెళ్ళి, సెల్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్కెళ్ళి సాక్ష్యాలు తెచ్చుకోలేను. అబద్ధం కాదు, నిజం. నేను నమ్మను. నమ్మాలంటే ఏం చేయాలి? మీ సెల్ ఫోన్ నేను ఇప్పుడే చెక్ చేయాలి. మీరు నన్ను నమ్మడం లేదా? తాగొచ్చి తలిపేసినప్పుడే నమ్మడం మానేశాను. మీ గురించి తెలిసిన వాళ్ళెవరైనా మిమ్మల్ని నమ్ముతారా? అంతెందుకు, మీరే తప్పు చేయరంటే మీ ఇంట్లో వాళ్ళైనా నమ్ముతారా? సెల్ ఫోన్ ఇటివ్వండి. లాక్ ఉంది. MAH. ఆ తారక మంత్రం నేను టైప్ చేయను. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. మీరే ఓపెన్ చేసేవ్వండి. ఇదిగోండి మీ ఫోను. మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకండి? ఆ పోలీస్కి ఫోన్ చేసి ఎవడా ఒకడు అని అడగడానికి.
ఆయన నెంబర్ నా దగ్గర మిస్ అయిందండి. మీ దగ్గర ఉంటే పంపండి, నేను రేపు అడుగుతాను. అమ్మో. అమ్మా. చెప్పాను కదా, సెల్ ఫోన్ కంపెనీకి వెళ్ళి నిలదీయలేను అని. ఆధార్ కార్డ్ మీ సెల్ ఫోన్లో లేనంత మాత్రాన నమ్మేస్తారని అనుకోవద్దు. ఏ మాత్రం ఆధారం దొరికినా మిమ్మల్ని బయటికి లాగుతాను. మీరేమైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, నేను మాత్రం స్పష్టంగా ఉన్నాను. నాకు మీ మీదున్నది ప్రేమ కాదు. విడాకులు తీసుకోవద్దని పోలీసులతో ఫోన్ చేయించాలన్న ఆలోచనలు కూడా ఈ రోజుతో మానుకోండి. అంతేలేండి, మీ అమ్మాయిలు ఉన్నారే, మాలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతారు? స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని, మా లక్కీ అని పిలిచే వాళ్ళని మా విక్కీ అని పిలుస్తూ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా నటించే వాళ్ళనే నమ్ముతారు. కానీ ఒకటి మర్చిపోకండి, నేనే గనక పోలీస్ స్టేషన్లో తాళి కట్టకపోయి ఉంటే మీ నాన్న, మీ అన్న, ఆ పిల్లకోడు అంతా కలిసి మిమ్మల్ని లాక్కెళ్ళి మీ పెళ్లి పిల్లకోడుతో జరిపించేవాళ్ళు. అది ఇంకో సంగతి. జరగని దాని గురించి అనుకోవడం ఎందుకు? జరిగిన ఫ్రాడ్ గురించే మాట్లాడుకుందాం. జరిగిన దాంట్లో నేను మీకు సాయం చేయలేదా? తన్నులు తినలేదా? తిట్లు తినలేదా? కిడ్నాప్ కాలేదా? నిందలు మోయలేదా? అయ్యా త్యాగరాజు గారు, మీరు చేసిన సాయాలు, త్యాగాలు అన్నిటికీ నేనెప్పటికీ రుణపడి ఉంటాను. రుణం అంటే ప్రేమకి ఇంకో పేరు కాదు. ఆ అర్థం ఎప్పటికీ రాదు. నాకా ఉద్దేశం లేదు. ఇప్పుడు జరగాల్సిందేంటంటే, మీరు నాకు నిజంగా సాయం చెయ్యాలి అనుకుంటే నాతో పాటు కోర్టుకొచ్చి మర్యాదగా విడాకులు తీసుకోవడమే. ఇక ముందు నన్ను ప్రేమ అనే భూతద్దంలోంచి చూడ్డం ఆపేయండి. పదండి. వెళ్ళిపోతోంది ప్రాణమే వెలివేసి. పోస్ట్. ఈ ఇంటికి పోస్టా? మహాలక్ష్మి పేరుతో వచ్చింది కవరు. ఆధార్ కార్డా? నేను అప్లై చేయలేదే. ఇది ఈ గోసి పని అయి ఉంటుంది. అవును. ఏమండి, ఇప్పుడు కొడతారా? డాటర్ ఆఫ్ వైఫ్ గా ఎలా మారింది? అడ్రస్ మార్చి రాసిన మీరే ఇది కూడా మార్చి ఉంటారు. నిజం చెప్పండి. అడ్రస్ మాత్రమే మార్చానండి. ఈ పని నీదే కదా? అవును. ఆ పేరు మార్చేసి నువ్వేనా? ఇప్పుడు కార్డులో ఉన్న భర్త స్థానం